లోకేష్ బాబు పైన నింద వచ్చింది. నింద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ నిజంగా మీరు తప్పు చేయకపోతే ఎందుకు వేయకుండా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీకి వేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది తప్పకుండా. ఎందుకంటే ఇది ఈరోజు చిన్న ఆరంభం మాత్రమే. ఒక 400 కుటుంబాలు, 400 మంది విద్యార్థులు అంటే నిజంగా అర్హత లేని వాళ్ళు 400 మంది ఉద్యోగాలు సంపాదించిన, అర్హత ఉన్న వాళ్ళు 400 కుటుంబాలు ఈరోజు బాధపడుతూ ఉంటాయి. కావున తప్పకుండా దీనిపైన రాష్ట్రం అంతా ఉద్యమం తొందరలో ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం ఉధృతం చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైచిలుకైంది. ఆ రోజు ఇదే డిఎస్సి పైన కూడా మీరు 16,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 16,000 పోయి 11,000 పోయి కేవలం 4,000 చిల్లరకు వచ్చినారు. అది కూడా మోసం చేసినారు. అలాగే ఉద్యోగం ప్రతి క్యాలెండర్ పేపర్ 20 లక్షల ఉద్యోగాలని, 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఇలా మీరు చెప్పిన సూపర్ 6 కూడా మీరు పూర్తిగా అమలు చేయాలి. కేవలం ఒక పింఛన్, 1 సంవత్సరం తర్వాత అమ్మఒడి కాపీ కొట్టి తల్లికి వందనమని చేశారు. కావున ఈ పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. అది కూడా కాకుండా మీరు కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే 3,50,000 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన అప్పు పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు కరోనా 2 సంవత్సరాల కరోనా ఉన్నా కూడా 3 లక్షల కోట్లు ఆయన అప్పుగా తెస్తే 2,75,000 కోట్లు డైరెక్ట్గా డిఓబి పద్ధతిలో మహిళల ఖాతాలో వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈరోజు 3,50,000 కోట్లు అప్పు తెచ్చారు. దీన్ని దేనికి ఉపయోగించారనేది కూడా మీరు శ్వేతపత్రం నిరూపణ చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే మేము ఆ రోజు చేసినప్పుడు, మా ప్రభుత్వం చేసినప్పుడు 2,75,000 కోట్లు మేము డైరెక్ట్గా డిఓబి పద్ధతిలో మహిళల ఖాతాలో వేసాం. మీరు ఈరోజు 3,50,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏ పథకము ఇవ్వాలా? ఏ పథకం ఇవ్వకుండా ఆ డబ్బంతా ఎలా పోయింది? ఆ డబ్బంతా ఏం చేశారు? అది మీరు చేసినప్పుడు మీ కాదు, ప్రజలపైన ఉంటుంది ఆ భారం. కాబట్టి మీరు శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు 2.5 సంవత్సరంగా వస్తుంది. మీరు మీ పరిపాలన అంతా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కక్షలు. నిన్న కూడా నిరసన కార్యక్రమంలో విజయవాడలో కానీ, తాడిపత్రిలో కానీ, యాడికిలో కానీ 3 ప్రాంతాల్లో దౌర్జన్యం చేసి పోలీసులతో అన్ని చేపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిందే పోరాటంలో పుట్టిన పార్టీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ ఒకటే. కావున తప్పకుండా మీ దౌర్జన్యాలు ఎదుర్కొనే శక్తి మా పార్టీకి ఉంది, మా నాయకులకు ఉంది, మా కార్యకర్తలకు ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మిమ్మల్ని ఎదుర్కొంటాం. తొందరలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్ని సంస్థలు భయభ్రాంతులు చేసేదానికి లేనిపోని కేసులు పెట్టి ఎమ్మెల్యేలను, మంత్రులను, మాజీ మంత్రులను అందరినీ బెదిరిస్తున్నారు. మంత్రులను బెదిరిస్తే కార్యకర్తలు, నాయకులు కోరుకుంటారనుకోరు. ఎవరు ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా స్థానిక సంస్థలు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ 2.5 ఏళ్ళ మీ దుర్మార్గపు పరిపాలనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తిరిగి రిజల్ట్ చూపిస్తాం.